ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు. కాని అతనికి ఒక పెద్ద సమస్య ఉండేది. అతను చాలా త్వరగా కోపం తెచ్చుకునేవాడు. తన వస్తువులు ఇంట్లో వాళ్ళు తీసుకున్నా చిన్న విషయానికే కోపంగా మాట్లాడేవాడు. రాము వాళ్ళ అమ్మ మీద కోపం పడుతాడు. ఇది అంతా రాము వాళ్ళ ఫాదర్ గమనిస్తూ ఉంటారు. రాము ఒకరోజు అతని స్నేహితులు కలిసి ఆట ఆడుతున్నారు. రాము కూడా వాళ్లతో ఆడుతున్నాడు. ఆటలో ఓడిపోయినప్పుడు రాము కోపంతో కేకలు వేయడం మొదలుపెట్టాడు. మీరు చీట్ చేస్తున్నారు అని అరవసాగాడు. అతని స్నేహితులు ఆశ్చర్యపోయారు. అలా కాదు రాము, ఇది ఆట మాత్రమే అని చెప్పినా అతను వినలేదు. కోపంతో వాళ్లతో గొడవపడి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజునుంచి స్నేహితులు రాముతో ఆడటానికి ఇష్టపడలేదు. రోజులు గడిచాయి. రాము ఒంటరిగా మారిపోయాడు. ఆటలు లేవు, నవ్వులు లేవు. అతనికి చాలా బాధ వేసింది. ఒకరోజు అతను తన తండ్రి దగ్గరికి వెళ్లి అడిగాడు, నాన్నా, నాకిప్పుడు స్నేహితులు లేరు, ఎందుకిలా అయ్యింది? అప్పుడు అతని తండ్రి మెల్లగా చెప్పాడు, రాము, కోపం అనేది మనసును కాల్చే అగ్నిలాంటిది. అది ఇతరులను కాదు, మనల్నే ఎక్కువ నష్టపరుస్తుంది. రాము ఆ మాటలు విని ఆలోచించాడు. తన తప్పు అర్థమైంది. తర్వాత రోజు తన స్నేహితుల దగ్గరకు వెళ్లి, క్షమించండి, ఇక మీదట కోపం తెచ్చుకోను అని చెప్పాడు. స్నేహితులు నవ్వుతూ అతన్ని మళ్లీ తమతో కలుపుకున్నారు. ఆ రోజునుంచి రాము తన కోపాన్ని నియంత్రించడం నేర్చుకున్నాడు.